ఈరోజు మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఈరోజు మనం చూసి దేశానికే తీరని నష్టం. ఒక వ్యక్తి జీవితకాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం. ఆయన ఒక బాగా కష్టపడి చదువుకున్న తర్వాత లెక్చరర్గా ప్రారంభించి రీడర్ అయి తర్వాత ప్రొఫెసర్ అయి అక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో కొంత ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతానని తెలియజేసుకుంటాం. మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఈరోజు మనం చూసి దేశానికే తీరని నష్టం. ఒక వ్యక్తి జీవితకాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం. ఆయన ఒక బాగా కష్టపడి చదువుకున్న తర్వాత లెక్చరర్గా ప్రారంభించి రీడర్ అయి తర్వాత ప్రొఫెసర్ అయి అక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో కొంత ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్,
కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఎడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ నాలుగుట్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుందా? కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. కారణం ఏమిటి అనంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది. తూచా తప్పకుండా ప్రతిదీ కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి, తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట, ఇంట్లో ఎవరు కనపడినా కూడా చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? అంతకన్నా అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు, తల్లులు కనిపిస్తే చాలు, అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, సంతోషమా? అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు, ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు, వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, సంతోషమా? 20 ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000, సంతోషమా? ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000, సంతోషమా అనే మాటలు ఈ రోజుకి కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు. చాలామంది కూడా చెప్పినారు, అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న, మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయినాను అంటే ఈ రోజుకి కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, అన్న నీతో ఓ సమస్య ఉందన్న అంటారు. ఏంది ఆ సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం, నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు. వాస్తవమే, అతి నిజాయితీతనము, అతి మంచితనము, ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చేమో. కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం.